ఏమన్నా అంటే టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అని అంటారు కానీ మా దువ్వాడ మాదిరక్క రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు గింత లొల్లైందా? అసలు గింత లొల్లైందా? ప్రశాంతంగా ఉంటుంది. ఇక తినే కాడ పంచాయతీ, ప్రతి దగ్గర పంచాయతీ. రేషన్ మేనేజర్ అంటే పంచాయతీ 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 పంచాయతీ. అప్పుడు ఇదివరకు రేషన్ మేనేజర్ చేసినప్పుడు పంచాయతీలే, ఇప్పుడు పంచాయతీలే. అంటే వేరేటోళ్ళు అసలు లిటరల్లీ ఈసారి రేషన్ ఎక్కువ వచ్చింది. రేషన్ ఎక్కువ వచ్చినా కానీ పంచాయతీ. ఏందబ్బా ఇది? మళ్ళీ ఏమన్నా అంటే టార్గెట్ చేసిర్రు అంటారు. ఏం చేస్తాను చెప్పుర్రి? గీ అరుపులు నచ్చి మీరు అరుతారు కదా, తను విన్నర్ అని. ఇదే అరసుడు, ఇదే లొల్లి పెట్టుడు, ఇదే పంచాయతీ. ఏడుచుడు ఆడుచుడు లొల్లి పెట్టుడు. ఈ మధ్య ఇంకా ఏడుతలేదు, జనంత తగ్గించింది. లేదంటే అల్లు ఫేస్ పెట్టుకుని కూర్చుంటుంది, ఎప్పుడు అల్లు ఫేస్ పెట్టుకుని కూర్చుంటుంది. మీకు ఏమి నచ్చిందో, డ్రెస్సులు నచ్చా కానీ సీరియల్ డ్రెస్సులు నచ్చి గుద్దుకో రోడ్లు మీ ఇష్టం. కానీ విన్నర్ మీ తనజ విన్నర్. ఓకే సరే, నేను కొన్ని పాయింట్స్ చెప్తా, అవి నచ్చిన వాళ్ళు అవి కొట్టురి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టురి. నా ఒపీనియన్ నేను చెప్తున్నప్పుడు మీరు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయరు. నేను చూడను అని అనుకుంటారా? 1000 మంది చూస్తారు, 20, 30, 50 వేల మంది మన వీడియో చూస్తారు కదా, వాళ్ళందరూ ఆ కామెంట్లు చూస్తారు. వాళ్ళందరూ ఆ కామెంట్స్కి ఎస్ ఆర్ నో అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అందరూ కామెంట్ చేయాలని లేదు, నేను కూడా చూస్తాను. మ్యాక్సిమం స్టార్టింగ్లో ఒక 1 hour 2 hours కామెంట్ చూస్తా, ఆ తర్వాత చూడ మళ్ళీ ఇంకో వీడియో చేసుకోవడానికి టైం పడుతుంది. లైవ్ కదా, ఉరుకుతూ ఉంటుంది. లైవ్ వెనక వాడి ఉరికేసరికి సరిపోతుంది. లేదంటే సీజన్ 5 టైంలో నేను అందరికీ రిప్లైలు ఇచ్చేటోని, అందరితో మాట్లాడేటోని. ఇప్పటికీ నా సాయి శక్తుల నాకు అయినంత వరకు ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు ఇస్తాను. చాలామంది అక్కలకి చెల్లెలకి ఇస్తూనే ఉన్నా, తమ్ముళ్ళకి అన్నలకి. రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ దివ్య నిఖిత నాకు అస్సలు నచ్చలేదబ్బా. లిటరల్లీ నాకు అస్సలు నచ్చలేదు. టూ మచ్ ఓవర్ యాక్షన్, టూ మచ్ ఓవర్ యాటిట్యూడ్. లిటరల్లీ గౌరవ్ని పురుగు లెక్క చూస్తుంది. మొన్న నామినేషన్స్ అప్పుడు షటప్ అన్నది, ఇప్పుడు మళ్ళీ మూసుకో అన్నది. నోరు మూసుకో అన్నది. నువ్వు మూసుకో అని ఆయన అన్నాడు. నువ్వు స్టార్ట్ చేసినావు మొన్న 3 days బ్యాక్ నామినేషన్లో నువ్వు మూసుకో అన్నావు అని అంటే, నేను మూసుకో అని అంటే కనుక వాకౌట్ చేస్తా అంటది. నేను మూసుకో అనలేదు, షటప్ అన్నట్టు. ఏమక్క నువ్వు షటప్ అంటే మూసుకోనే కదా, నోరు మూసుకో అన్నట్టే కదా షటప్ అంటే. నేను మూసుకో అంటే వాకౌట్ చేస్తాను, షటప్ అంటే నాగార్జున సార్ ఇదే అడుగుతారు చూడు. మూసుకో అంటే తెలుగు, షటప్ అంటే ఇంగ్లీషు. నువ్వు మూసుకో అంటే వాకౌట్ చేస్తాను, నువ్వు మూసుకొని ఇంగ్లీష్ అన్నావు కాబట్టి వాకౌట్ చేస్తావు అని అడగాలి. ఏందబ్బా అంత యాటిట్యూడ్. మళ్ళీ ఆయన అయిపోయిందా అన్నాడు, అయిపోయిందా అని అన్నాడు. దీనికి ఏంటా గెస్చర్ ఏంటిది మొత్తం ముచ్చటంతా ఏలు పెట్టి ఎదురుగా ముక్కలు ఏలు పెడతానంటే చెప్పింది. ఇట్ట పెట్టే చెప్పింది. అసలు ఏలు ఎదురుగా చూపిస్తే ఏలు చూపియద్దు, ఏలు దించు అని అంటారు తెలుసా. మా దగ్గర అయితే ఏలు దించరు. ఏలు దించు, ఏలు చూపించి మాట్లాడుతున్నావేంది, ఏలు చూపించి మాట్లాడుతున్నావేంది అంటారు మా దగ్గర అయితే. ఇవి ఏలు చూపించి మాట్లాడడం చల్తా. ఇవి ఏదన్నా అనొచ్చు ఆయనని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు ఆయన మీదకి. ఆయన అయిపోయిందా అన్నాడు. గిట్లా అయిపోయిందంటే ఆ గెస్చర్ ఏంది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎందుకు ఇంతగానో నాకు అవతలని చీప్గా చూడడం ఎందుకు? ఈ మనుషులు అవతల నుంచి ఇప్పుడు తనుజ రాముని చీప్గా చూడడం ఎందుకు? దివ్య గౌరవ్ని చీప్గా చూడడం ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఇంతగానం? నా గోవర్ధన వీళ్ళకు గౌరవచనం బాగా పెరిగిపోయిందిరా అన్నట్టుంది. ఆ డైలాగ్ చెప్పబుద్ధి అవుతుంది నాకు. మళ్ళీ ఏమనంటే లేడీసు ఏమనలేము. ఈ రేషన్ మేనేజర్ పంచాయతీలు అయితే టూ మచ్. సరే, ఇంకొక పాయింట్ అబ్బా, ఈ డిమాండ్ పవన్ రీతు వీళ్ళది ఇడదీయరాని బంధం అయిపోయింది. ఇక ఫిక్స్. వీళ్ళని ఏమి చేసినా ఇడిచిపెట్టలేరు. ఎందుకంటే ఇవాళ మాదిరి అక్క నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చి నేను మిమ్మల్ని అన్హెల్తీ బాండ్ అన్నా అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఎందుకు చెప్తారు? చెప్పిరంటే అది హెల్తీ బాండ్ కాదు కదా, దూరం ఉండరు అని అదే కదా చెప్పింది అని అంత క్లారిటీగా చెప్పినాక కూడా పోయి ఈయన మళ్ళీ మాట్లాడతానంటే ఇంకేముంది? ఇంక వీళ్ళు ఇడిచిపెట్టరు. వీళ్ళు ఇంతే అంబుజా సిమెంట్ అతుక్కునే బంధం. గదేదో యాడ్ ఉంటుంది చూడు, ఫెవిస్టిక్ యాడ్, ఫెవికాల్ అనుకుంటా. మీసాలు ఇట్లా అతుకు పెడితే, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫన్నీ కోసం మీసం అతుకు పెడితే, అది పెద్దగైనాక పెళ్ళైనాక చచ్చిపోయేటప్పుడు కూడా మీసాలు అట్నే అతుక్కొని ఉంటుంది చూడు. ఆ శాస్త్రం వీళ్ళ బంధం విడిపోదు, ఇక అట్నే అతుక్కొని ఉంటుంది. అబ్బా ఎన్నిసార్లు అబ్బా, ఇది ఎపిసోడ్లో చూస్తుర్రు, లైవ్ చూసి చచ్చిపోతారు, గుండెలు ఆగిపోతాయి. పోయమ్మా అరే ఇప్పుడే పంచాయతీ పెట్టుకున్నారు, ఇక మాట్లాడుకోరు అని చెప్పి అటు పోయారు. మళ్ళీ మాట్లాడుకోరు, మళ్ళీ ఇక్కడ కనబడతారు. మళ్ళీ ఎవరితో డిస్కషన్ చూపిస్తారు. లైవ్లో ఎట్టుంటుంది, ఇలా డిస్కషన్ చూపించారా, ఇక నేను నీతో మాట్లాడని వెళ్ళిపోతారు కదా, ఇంకో డిస్కషన్ చూపిస్తారు కదా, కట్ చేస్తే మళ్ళీ ఇలా డిస్కషన్ చూపిస్తారు, ఇంకొకడ బాత్రూంలో మాట్లాడతారు. ఏ మూలకు చూడు ఒక ఆమె మీమ్స్ చేసింది చూడు, మస్తు మీమ్స్ చేసింది, అక్కా బ్రో మీమ్స్ ఏదో ఉంటుంది, అందులో వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా చూడురి. ఎందెందు చూసినా ఇందుగలరందు లేడంటూ సందేహం వలదు. బాత్రూమ్ అయినా, లివింగ్ రూమ్ అయినా, బెడ్రూమ్ అయినా, హాల్ అయినా, కిచెన్ అయినా, ఏ ఏరియా అయినా, స్విమ్మింగ్ పూల్ అయినా, ఏడ చూసినా జైలు కాడ ఏడ చూసినా వాళ్ళే కనబడతారు. అంతటా వాళ్ళే. ఇందుగలరంటూ అందు లేడంటూ సందేహం వలదు, ఎందెందు వెతికినా వాళ్ళే. గదే పంచాయతీ, ఒకటే పంచాయతీ టార్చర్ పెడతారు లిటరల్లీ.
ఇప్పుడు ఇష్యూ జరిగితే ఇష్యూ జరగకపోయినా ఇంకో ఇష్యూ చేసుకొని పెట్టుకుంటారు. ఈ ఇష్యూ క్లియర్ అయితే ఇంకో ఇష్యూ పెట్టుకొని క్లియర్ చేసుకుంటారు. అదే పని ఉంటుంది, ఇలా క్లియరెన్సే ఉంటుంది ఎప్పుడు. అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. టూ మచ్ అయిపోయింది. అతి అతి సర్వత్రా వర్జయేత్. కానీ లాస్ట్లో కామెడీ భలే అనిపించింది అబ్బా. ఇమాన్యుల్ కామెడీ చేసింది చూడు, డిమాండ్ పవన్ని ఇట్లా భుజం మీద చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ. అది జర ఫన్ జనరేట్ అయింది. కొంచెం మళ్ళీ సరదాగా క్యూట్గా అనిపించింది. అదేందో టక్కున వాళ్ళని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. వాళ్ళు అంతే అని మనం అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు ఇడిచిపెట్టరు. ఇమాన్యుల్ మాత్రం నెంబర్ 1 ఎంటర్టైనర్ అబ్బా. ఏమని అనుకోరు, ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్, సూపర్ ఎంటర్టైనర్. ఇక ఇరగబడి నవ్వుతారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. సాటుకు పోయి కామెడీతో కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, వీళ్ళ కంట్లే కట్టవేట అని అనుకుంటారు. అయినా ఇంత కామెడీ జరుగుతుంటే నవ్వత్తంటే కూడా కొంతమంది మాడు ముఖాలు వేసుకుని కూర్చుంటారు అబ్బా. నాకైతే ఆ ముఖాలు చూస్తుంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది అబ్బా. ఏమని అనుకోర్రి, జోక్ అయితే నవ్వాలి, నవ్వు రావాలి. నవ్వు రాకపోయినా ముసి నవ్వన్నా రావాలి. నేను ఇంట్రోవర్ట్ సంఘానికి అధ్యక్షున్నా కానీ వాడు అని అనాలే. సంతాప సభలో కూర్చున్నట్టు, ఎవడో చచ్చిపోతే ఆడ కూర్చున్నట్టు ఎందుకు ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ డమ్మీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇగో ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ, ఎందుకు ఇవన్నీ? మామూలుగా అడుగుతున్నా, ఎందుకు ఇవన్నీ? క్యాజువల్గా ఎందుకు ఇవన్నీ? నాకు తెలియక అడుగుతా, ఎందుకు ఇవన్నీ? ఈ సుమన్ శెట్టి అని ఏందబ్బా భరణి అన్న విషయంలో అంత పర్సనల్గా తీసుకున్న బీపీ ఎట్లా ఏది పోతాడా బీపీ, అంత బీపీ వచ్చింది ఏందయ్యా అనిపించింది. అంత సీరియస్ అయిపోయింది ఆ టాస్క్లో. సంచాలక్ చేయమంటే మొత్తం ఆడికి లాటే ఈయనని కూడా మెడికల్ రూమ్కి తీసుకుపోతాడు, చేస్తాడు అంటాడు. అయ్యో సుమన్ అన్న లిటరలీ చెప్తున్నా, భరణి అన్నకి సుమన్ అన్న ఈ తనుజ వీళ్ళందరూ కూడా, వాళ్ళు తనుజ పెట్టిందో లేదో తెలియదు కానీ సుమన్ శెట్టి అన్న అయితే ఆయన అఫీషియల్ పేజ్ ఉంటుంది కదా, సుమన్ శెట్టి అన్న పేజ్, దానిలో అది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, దానిలో స్టోరీలో పెట్టారు ఓట్ ఫర్ భరణి అని. ఇంకేంటి సార్, ఇచ్చేయండి రీఎంట్రీ రీఎంట్రీ అన్నీ మీరే తీసుకోండి. ఇలా ప్రియా శెట్టి, ఏపూరు ప్రియా శెట్టి, హరిప్రియా శెట్టి, మన బిగ్ బాస్ ప్రియా ఒక పోస్ట్ పెట్టి చూసారా, చూడలేదా పోస్టు? ఒక స్టోరీ పెట్టింది. ఇప్పుడు జనం చేత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు కూడా రీఎంట్రీ ఉంది అంటే మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. భరణి గారిని ఎందుకు కన్సిడర్ చేస్తారు? మేము కూడా వచ్చినాం కదా, మమ్మల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. ఫేర్ ఛాన్స్ అందరికీ ఉండాలి కదా, మమ్మల్ని కూడా ఓటింగ్లో పెట్టచ్చు కదా. ఆమె అడిగింది, కరెక్ట్గా అడిగింది కదా. ఇంకా నిజం చెప్పాలంటే పాపం ప్రియాకి ఛాన్స్ దొరకలే, ప్రియాకి ఆడే ఛాన్స్ దొరకలే, మనీష్కి ఆడే ఛాన్స్ దొరకలే. కరెక్ట్గా రసవత్తరమైన గేమ్ స్టార్ట్ అయ్యేలోపు పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు వానలు, వర్షాలు, వరదలు, పాపం ఆడలేకపోయారు, కష్టపడ్డారు. కానీ అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. వాళ్ళకి టైంలో కరెక్ట్గా వాళ్ళకి ఒక టాస్కులు ఏం వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే స్కోప్ దొరకముందే వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. వాళ్ళకి కదా పెట్టాల్సింది. భరణి అన్న ఆల్రెడీ అన్నీ చూసిండు కదా, అన్నీ ఆడిండు కదా, అయిపోయింది కదా. వాళ్ళకి కదా ఛాన్స్ ఇవ్వాల్సింది, కామనర్స్కి కదా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఒకవేళ ఇస్తే వరుస గట్టిపోయారు కదా వాళ్ళంతా. అవి అడిగిన తప్పు ఉందా? లిటరల్లీ బ్లఫ్ చేస్తుండబ్బా బిగ్ బాస్, కావాలని చేస్తుండబ్బా. ఏం లేదు, ఇది తనుజ వర్సెస్ కళ్యాణ్ జరగాలి అని అనుకుంటాడు. అందుకే శ్రీజాని ఎట్లాగో అన్ఫేర్ చేసింది కాబట్టి శ్రీజాని పిలిచినప్పుడు ఆపోజిట్లో ఇంకొకరిని పిలుద్దామని చెప్పి తమాషా పెట్టిండి. ఇది ఆపోజిట్లో ఇంకోని పిలిచి రీఎంట్రీకి పెట్టేసుకుంటే అయిపోద్ది కదా. అట్లా పెట్టకుండా నేను ఇద్దరిని అంటే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తా, ఆ అవకాశం ఎవరికి ఇస్తా అంటే వీళ్ళల్లో ఓటింగ్ ఎవరికి ఎక్కువ వస్తుందని చెప్పి బయట కోట్లు పెట్టి లోపల పోట్లు పెట్టి, ఏంది ఇది? అయితే పోట్లు పెట్టు, లేదంటే ఓట్లు పెట్టు, అంటే జెండాలు గెలుచుడాలు ఇవన్నీ పెట్టు, టాస్క్ల కిందనే ఉండని అని పెట్టు. మళ్ళా వీళ్ళకి తమాషా చూడు. ఓట్లు ఎట్లా వస్తాయబ్బా? తనుజకి 60%. ఆమె ఏడ్చినా, నవ్వినా, దగ్గినా, తుమ్మినా, అరిచినా, ఏది చేసినా తనుజ విన్నర్ అనే బ్యాచ్ ఒకటి ఉన్నది మొత్తం. ఇక మీదికెళ్ళి నాకు బాండింగ్స్ గురించి, నేను ఏ సీజన్లో లేని బాండింగ్స్ ఈ సీజన్లో ఉన్నాయి, దరిద్రం పట్టిందిరా అయ్యా ఈ సీజన్కి బాండింగ్ అనే దరిద్రం అని చెప్పి మాట్లాడితే, అభిజిత్తు హారిక లేదా బాండింగ్, అభిజిత్తు హారిక బాండింగ్కి భరణి అన్న తనుజ బాండింగ్కి, భరణి అన్న దివ్యనికిత బాండింగ్కి సంబంధం ఉందా? ఎట్ట పెడతారయ్యా మీరు కామెంటు? నాకు అర్థం కాదు. నేను ఇంకా సాఫ్ట్గా రిప్లై ఇస్తా. కొంతమంది అక్కలు చెల్లెలు నిజంగా బ్రెయిన్ అయిపోయింది, మొత్తం హైజాక్ చేసారు బ్రెయిన్. ఏమి చూసి ఫ్యాను, ఎందుకు చూసి ఫ్యాను, దేనికి ఫ్యాను? కొంచెం అన్న ఉండాలి.
అరే భలే ఆడుతున్నారు, అరే భలే మాట్లాడుతున్నారు, అరే భలే కామెడీ చేస్తున్నారు, అరే భలే ఎంటర్టైన్ చేస్తున్నారు. అరే మనం చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం, ఏడుపు కోసమా? ఏడిస్తే సింపతి ఏందబ్బా, ఇంకెక్కడ చూస్తారబ్బా మీరు చూసే సీరియల్ కాదు. ఏడితే సింపతి ఏందబ్బా మీకు? ఇంకా ఎన్ని సీజన్లు ఈ దరిద్రం? పోయిన సీజన్లో కంటెస్టెంట్ ఏడిచి ఏడిచి టార్చర్ పెట్టి సీజన్ నాశనం చేసిపోయాడు. అదే నాకు నా భార్య, నాకు పిల్లం కావాలి, నాకు పిల్లలు కావాలి అని ఏడిచి టార్చర్ పెట్టిపోయాడు. నాశనం చేసిండు ఆ సీజన్ని. సెలబ్రిటీలకే తిరుగుతాడు ఇప్పుడు మంచిగా ఫాలోవర్స్ వేసుకొని. మీకు మీకు కొంచెం అని ఉండాలి. వాళ్ళు బయట పోయిన తర్వాత రాజ్య బతుకు అనుభవిస్తారు. మనం వాళ్ళ టెన్షన్ని, వాళ్ళ టార్చర్ని మన నెత్తిలో పెట్టుకుంటామా? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. నా కామెంట్ పెట్టేటప్పుడు ఇంకా బాగా ఉపయోగించండి. నా దగ్గర లాజిక్స్ ఉంటాయి. నేను 24/7 చూస్తాను. నేను ప్రతిదానికి ఆన్సర్ చెప్పగలుగుతాను. నాకే సిల్లీగా పెడితే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఇమాన్యుయల్ది తప్పు, అది రాము విషయంలో అక్కడ టాస్క్లో జరిగింది తప్పు అని చెప్పి అంటే వాళ్ళు కూడా నువ్వు సడన్గా తనుజ సైడ్ షిఫ్ట్ అయినా అరే నేను ఇమాన్యుయల్కి తప్పు అని చెప్తే తనుజ సైడ్ షిఫ్ట్ అయినట్టు కాదు, తనుజ తప్పు అని చెప్తే ఇమాన్యుయల్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కాదు. అది అర్థం చేసుకోరు. సరే నెక్స్ట్ ఇంకొక పాయింట్, భరణి అన్న రీ ఎంట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ ఒకసారి వచ్చిండు పోయిండు, మళ్ళీ వచ్చిండు పోయిండు, మళ్ళీ వచ్చిండు, అంటే హెల్త్ ఇష్యూ మీద పోయొచ్చిండు కదా. సో మీకు ఏమనిపించింది? ఆ తర్వాత సరే మాట్లాడదాం. సంచాలకుగా మరి దువ్వాడ మాదిరి గారు కరెక్ట్ చేసిన అనిపించింది అనిపించలేదు? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నాకైతే డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నది. ఎందుకంటే తను అటు సైడే సపోర్ట్ ఉంది కంప్లీట్గా. ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు అంతా కూడా శ్రీజాకి సపోర్ట్ చేయలేదు, కంప్లీట్గా అటే సపోర్ట్ చేసింది. ఎవరికి? భరణి అన్నకే సపోర్ట్ చేసింది. భరణి గారు మీరే కావాలి, ఓట్లు పెడితే కనుక మేము అందరం ఉన్నాం, మీకే ఓట్లు వస్తే మీరే ఉంటారు, అది అస్సలు వద్దు, హౌస్లో అబ్బో శ్రీజ వద్దు, అమ్మో టార్చర్ అయ్యా, అది మాత్రం రావద్దు ఎవరు వచ్చినా అని చెప్పి ముందు నుంచి అంటుంది. శ్రీజాకి సపోర్ట్ చేయాలని ఆ నిర్ణయం తీసుకోలే, ట్రూత్ సైడ్ నిలబడాలి అని ఒక పాయింట్ తీసుకుంది. ఎందుకంటే పిరమిడ్ కట్టాలి. టాస్క్ పేరేంటిది? కట్టు పడగొట్టు. బాక్స్లోనే కట్టు, బాక్స్లోనే పడగొట్టు అనేది కాదు కాన్సెప్ట్, కట్టు పడగొట్టు. సో ఇందులో ఎవరు ఎక్కువ అంతరాలు 7 అంతరాలు కట్టాలన్నాడు, 7 అంతరాలు కట్టాలన్నాడు ఆయన, ఎవరు? బిగ్ బాస్ మామ. కానీ 6 అంతరాలు ఏమో కట్టిర్రిల్లు, అది అట్నే ఉంది. బాక్స్లో ఎడ్జ్కి ఉంది 10%, 5% ఏదో బాక్స్కి తలుక్కొని ఉంది. అవన్నీ పక్కన పెట్టండి. కట్టు పడగొట్టు. సుమన్ హైలైట్ చెప్పిండి, అయ్యా నీ జాగాలు నువ్వు ఇల్లు కట్టుకుంటావు కానీ పక్కన కట్టుకుంటావు అంటాడు. ఇక్కడ కళ్యాణ్ అంటాడు నీ జాగాలు నువ్వు కట్టుకున్నావు, మరి కొంచెం సైడ్కి వచ్చింది కదా ఆయన అంటాడు. భలే అనిపించింది అదైతే పంచాయతీ. సరే ఇక డిమాండ్ పవన్కి అంత కష్టపడి ఆడింది కదా టాస్క్లో, ఇర్రక తీసింది కదా, అదంతా లేపేసారు ఎందుకు? ప్రోమోలో ఉన్నది కూడా ఉంచలేదు. సరే మేమే ప్రోమోలో ఏదో జూమ్ చేసి వెనకాల జరుగుతున్న సీన్ చూసి మేము అర్థం చేసుకున్నాం ఎంత కష్టపడి ఆడింది, ఎందుకు బీబీ టీం అంత మెచ్చుకున్నారు. మాకు మ్యాక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిమాండ్ పవన్ తోపురారు బై అని చెప్పారు. అసలు 2 కాళ్ళు గిట్లా వంచి ఒక రకంగా చేస్తాడు, మొత్తం ఆగమాగా ఉంటుంది. ప్రతిసారి ఇద్దరిని హోల్డ్ చేస్తాడు. ఇద్దరిని హోల్డ్ చేయడం కూడా కాళ్ళతో ఒకరిని, చేతులతో ఒకరిని హోల్డ్ చేస్తాడు. అంత గ్రిప్గా చేస్తాడు. అసలు విడిపించుకొని బయటకు రావడానికి సతమతం అవుతారు. అంత గ్రిప్ ఉంటుంది. అది ఒక్క క్లోజ్ షాట్ చూపించలేదబ్బా. అంటే డిమాండ్ పవన్ క్లిక్ అయితే ఎవరు నాశనం అవుతారని, అంటే వీళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. డిమాండ్ పవన్ క్లిక్ కావద్దు, డిమాండ్ పవన్ని హైలైట్ చేయొద్దు, డిమాండ్ పవన్ని సోది పంచాయతీ వరకే ఉంచాలి, లవర్ బాయ్ అని తీసుకున్నాం లవర్ బాయ్ లెక్కనే ఉంచాలని చూస్తున్నారు. కానీ టాస్క్లో తను పెడుతున్న పర్సంటేజ్ 2000%. అటు భరణన్నని ఇటు నిఖిల్ని హోల్డ్ చేసి పెడితే మర్రలే వాళ్ళిద్దరికి. ఇట్లా అనగబెట్టిండు, ఒకరిని కాళ్ళతోటి ఒకరిని చేతులతోటి. భరణన్న కాళ్ళతోటి చేతులతోటి నిఖిల్ని అనగబట్టేసిండు. అంతా చేస్తే వాళ్ళిద్దరూ ఇడిపించుకోలేకపోయారు అతని దగ్గర నుంచి. తీసుకుపోయి అవతల స్విమ్మింగ్ పూల్లో వారేసిండు. అంత చేసిండు. అసలు ఆయనకు ఒక జూము, ఒక క్లోజప్ షాటు. ఎంత అన్యాయం రా నాయన, నెరి అన్యాయం. పాపం ప్రియా ఏపురు పెట్టింది కదా మాకు అన్యాయం జరిగిందని. అదే ఇక్కడ లోపల ఉన్నాడు కూడా అన్యాయం జరుగుతుంది, బయట ఉన్న ఆమెకు అన్యాయం జరుగుతుంది, లోపల ఉన్నాడు కూడా అన్యాయం జరుగుతుంది. కట్టు పడగొట్టు టాస్క్ షార్ట్ అండ్ స్వీట్లో చెప్తా, మొత్తం డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీంల గురించి రిక్వెస్ట్ మోడ్లో పోయినప్పుడు శ్రీజ ఇమాన్యుల్ని అడిగింది, కానీ ఇమాన్యుల్ ఆల్రెడీ ఆయన ఫీల్ అవుతుండు, లైవ్ ప్రకారంగా ఆయన ఫీల్ అవుతుండు. ఎందుకంటే ఆయనకి నేను పవర్ అస్త్రా యూజ్ చేయలేదు కాబట్టి హర్ట్ అయ్యిండు, కాబట్టి నేను ఆయనకే ఆడతా అని చెప్పిండు. నా కోసం ఆడమని చెప్పి రిక్వెస్ట్ చేసింది. అండ్ రీతు ముందు నుంచి ఎటుంది, డిమాండ్ పవన్ ముందు నుంచి ఎట్టున్నాడు, కళ్యాణ్ కూడా ఇటే ఉన్నాడు, సాయి శ్రీనివాస్ కూడా ఇటు సైడ్ నిలబడ్డాడు, సంజనక్క ఇటు సైడ్ నిలబడ్డది. మీ టీం బాగా స్ట్రాంగ్ ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆయన నిడిచిపెట్టి వచ్చేటోళ్ళు కాదు, బంక బెల్లం ఉంది అక్కడ. అంతేంది బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు భరణన్న చుట్టూ తనుజ, దివ్యనికిత, వీళ్ళంతా సుమన్ శెట్టి, రాము వీళ్ళంతా ఉంటారు. సో ఇక్కడ దువ్వాడ మాదిరి కూడా అదే టీంలో ఉంది, ఆ టైంకి అదే టీంలో ఉంది, అటు సైడే సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ తర్వాత నిఖిల్ నేను మీకు ఆపోనెంట్గా ఆడతా అన్నాడు. బర్నీ గారు నేను మీకు ఆపోజిట్గా ఆడడం నాకు ఇష్టం, నేను ఆపోజిట్గా ఆడతా అన్నాడు. కానీ లేదండి ఇప్పుడు కాదు, కుదరదు, కాబట్టి నా దగ్గరికి రావాలని చెప్పి అడిగితే ఓకే అని అన్నాడు.
సో ఇది ఇక టీం సెలెక్ట్ చేసుకోమంటే బిగ్ బాస్ చెప్పగానే బ్లూ టీము రెడ్ టీము. బ్లూ టీం వచ్చేసి శ్రీజది, రెడ్ టీం వచ్చేసి భరణి అన్నది. బ్లూ టీంలో వచ్చేసి శ్రీజ అండ్ గౌరవ్ అండ్ డిమాండ్ పవన్ ఆడడానికి రెడీ అయిపోయారు. గౌరవ్ ఫిక్స్ అయిపోయాడు, నేను నీకే ఆడతానని చెప్పి ముందే చెప్పిండు. ఇది భరణి అన్న టీం, యాక్చువల్లీ భరణి అన్న టీంలో వచ్చేసి మన నిఖిల్, భరణి అన్న, ఇమాన్యుల్ ఆడారు. ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ ఆడిండు, సెకండ్ రౌండ్లో వచ్చేసి ఇమాన్యుల్ డ్రాప్ అయ్యింది, ఎందుకంటే కాలు నొప్పి వచ్చింది, మెడికల్ రూమ్కి వచ్చింది, అక్కడ కూర్చున్నాడు. సో సెకండ్ రౌండ్కి రాము ఆడిండు. సరే ఫస్ట్ రౌండే జరిగింది, సెకండ్ రౌండ్ ఏం జరగలేదు, బిస్కెట్ అయింది. సెకండ్ రౌండ్ బిస్కెట్ అవ్వడానికి కారణం కూడా డిమాండ్, అంటే సెకండ్ రౌండ్ డ్రా అయిపోవడానికి కారణం కూడా డిమాండ్ పవనే. డిమాండ్ పవన్ అంత బాగా ఆడింది కాబట్టి అయింది. స్విమ్మింగ్ పూల్ వాళ్ళని దోసుడైంది, స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసేయడం అయింది, అన్నీ జరిగినాయి. కానీ కట్ చేసి చూపించారు, ఆగమాగం చేసి ఇడిచిపెట్టారు. అతనికి రియల్గా వచ్చే పేరుని రానియకుండా చేసారు. అండ్ ఈరోజు భరణి ఆయనకు దెబ్బలు తాగడానికి కారణం కూడా ఈ డిమాండ్ పవన్ అని చెప్పాలి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్కి పట్టుకుపోయి కింద వేయడం, మీద వేయడం, ఎత్తేయడం, మళ్ళీ అటు నూకేయడం, ఇవన్నీ చేసిండు, అక్కడ దెబ్బలు తాకినాయి. రైట్. ఫస్ట్ రౌండ్ లిటరల్లీ అందరూ ఫైట్ బాగానే చేసారు, బాగానే కష్టపడ్డారు. ఇమాన్యుల్ కూడా బాగానే కష్టపడ్డారు. శ్రీజ కూడా తెలుసు మనకి, ఎప్పుడైనా కానీ టాస్కులలో ఇచ్చి పడేస్తుంది, చాలా కష్టపడ్డది, ఆడింది. సో ఫస్ట్ రౌండ్ అంతా ఆడిరు. అయితే రౌండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ సైడ్ పిరమిడ్ లేదు. ఎవరి సైడ్ పిరమిడ్ లేదు? భరణి అనే సైడ్ పిరమిడ్ లేదు. ఒక్కటి మాత్రమే మధ్యలో, అంటే బాక్స్కి మధ్యలో నుంచి కొంచెం సైడ్ అయ్యి పూర్తిగా, అంటే 90% బాక్స్లో ఉండి 10% బయట ఉంది. ఒక బ్లాక్ మాత్రమే, అట్లుంది. ఇటు సైడ్ వచ్చేసి శ్రీజ దగ్గర టవర్ ఉంది, లిటరల్లీ టవర్ ఉంది. టవర్ ఇన్ ద సెన్స్ ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది అన్నట్టుగా, మనకు 5 ఫ్లోర్లు బ్లాక్లు ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే బిగ్ బాస్ మామ ఒక సంచాలకుని పెడితే తేలిపోయాడు, కానీ ఇద్దరిని పెట్టిండు. ఒకటి కళ్యాణ్ సైడ్, అదే ఒకటి శ్రీజ సైడ్ సపోర్ట్ చేసే కళ్యాణ్ది, ఇంకో సైడు ఇక్కడ ఒకటి చెప్తా, కళ్యాణ్ అంటే యాదకి వచ్చింది. దివ్యనికిత వచ్చి భరణి అన్న టీంలో ఆడమని, భరణి అన్న కళ్యాణ్ని పిలిచి నా టీంలో ఆడు అని అంటాడు. దివ్యనికిత వచ్చి ఆడు కళ్యాణ్, ఆడు ఒకసారి ఆడు, ఎందుకు నువ్వు భరణి గారి కోసం ఆడు అని అంటుంది. మరి దివ్యానికి వచ్చి శ్రీజ కోసం ఆడుతుందా అంట. మాటలు చెప్పమంటే భలే చెప్తుంది అబ్బాయి. నాకు ఇవాళ నచ్చలేదు అబ్బా, లిటరల్లీ గౌరవ విషయంలో అసలు నేను ఘోరంగా హట్ అయినా. తప్పు కదా, అట్లా చెప్పొద్దుగా. అట్లా సరే, తర్వాత మాట్లాడదాం. రైట్. కళ్యాణ్ ఇటు సైడు అటు దిక్కు సుమన్ చెట్టు అన్నని సంచాలకి చేసిండు బిగ్ బాస్ మా, చేసిండు కదా, రూల్స్ అని ముందే చెప్పిండు కదా. వచ్చినాక సుమన్ అన్న అసలు ఒప్పుకుంటలేడు. సుమన్ అన్న మా దానిలోనే అది ఉంది కాబట్టి మేమే విన్నరని ఆయన అనౌన్స్ చేస్తాడు, ఇటేమో మేమే విన్నరని ఈయన అనౌన్స్ చేస్తాడు. డిస్కషన్ చేస్తే ఆయన ఒప్పుకుంటలేడు, పైకి గట్టి సీరియస్ అవుతాడు. ఇమాన్యుల్ వచ్చేసి మనమే విన్నర్ అనౌన్స్ చేయంటాడు. దువ్వాడ మాదిరి గారు కూడా ఇక్కడ మేమే విన్నర్ అని మొత్తుకుంటూ ఉంటుంది ఎవరికి? సుమన్ అన్నతోటి. నువ్వు చెప్పేసి విన్నర్ అని చెప్పేసి మనమే విన్నర్ అని చెప్పి భరణి అన్నకే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్ ఆలోచించుకొని ఒక డెసిషన్కి రండి, ఇండివిజువల్ డెసిషన్ కాదంటాడు. ఆ తర్వాత రూల్స్ ఏంటియో కూడా చెప్తాడు, మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. 3 సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత 4సారికి ఏం మాట్లాడతారా మీరు, ఈ రౌండ్ క్యాన్సిల్ చేస్తాడు, క్యాన్సిల్ చేయడానికి లేదని మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, రూల్స్ చెప్తాడు. అయినా కానీ మళ్ళీ ఒక డెసిషన్ చెప్తారు. ఆఖరికి బీపీ లేసి బిగ్ బాస్ మామ కూడా బీపీ లేస్తుంది కదా ఇలా పద్ధతులు చూస్తుంటే. అండ్ ఈ మధ్యలో శ్రీజాకి అండ్ మన తనుజాకి చిన్న పంచాయతీ జరుగుతుంది. ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది అన్న సెన్స్లో. అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదమ్మా, అంత అవసరం లేదంటే నేనేం చూపించాను అని చెప్పి భరణి అంటాడు. కాదు, ఒక ఆమె ఉంది, ఆమెకి చెప్తున్నా అంటే శ్రీజ అక్కడ తనుజాకే చెప్తుంది అన్నట్టు. ఆమె చాలా టూ మచ్ చేస్తుంది. లిటరల్లీ ఆమెను మెచ్చేటోళ్ళు నచ్చేటోళ్ళు వాళ్ళకి లాల్ సలాం కామ్రేడ్స్. అంత చూపించాల్సిన అవసరం లేదని అంటది. ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఇద్దరు కూడా విఫలమయ్యారు సంచాలకులు, కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నా భరణి అండ్ శ్రీజ మీరిద్దరే సెలెక్ట్ చేసుకుని సంచాలకులు అంటే ఇక వీళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సంచాలక గురించి. ఇక్కడ భరణి అన్న దివ్య ఒకసారి ఇట్లా అంటాడు, మీరు అక్కడ లైవ్లో చూపించలేదు అండ్ కట్ ఉంది అండ్ ఎపిసోడ్లో కూడా చూపించలేదు, కానీ మనకు అది గుర్తుందా? బాల్ టాస్క్, అదే బాల్ టాస్క్ అయినా బాల్ పట్టుకొని ఆడుతూ ఉంటాడు కదా, టాస్క్ ఏంటంటే సంచాలక చేస్తాడు అన్న. అదే బాల్ పట్టుకొచ్చి దాంట్లో యాంగ్రీ హిప్పో టాస్క్ ఉందా, అందులో సంచాలక చేస్తాడు భరణి అన్న సంచాలక చేసింది 1%, దివ్యానికి సంచాలక చేసేది 99% ఉంటుంది అందులో. సో లైక్ దట్ టక్కన భరణి గారు దివ్య ఒకసారి ఇట్రా అనగా నాకు సంచాలక అనగానే ఆమెను పిలుతాండేది అనుకున్నాను నేను. సరే, ఇక్కడ ఏంటంటే ఫేవరెటిజం ఉంది. దివ్యానికిత కంప్లీట్ ఫేవరెటిజం టు భరణి అన్న, తనుజ ఫేవరెటిజం ఉంటుంది, ఇట్లా అందరు ఫేవరెటిజం ఉంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో శ్రీజాకి ఫేవరెట్స్ కాదు, కళ్యాణ్ ఒకటి మాత్రం 100% ఇవ్వాల్సిన అవసరం ఉంటాడు. కానీ పూర్తి స్థాయిలో ఫేవరెటిజం అయితే ఇక్కడ వాళ్ళందరూ ఉండే ఛాన్సెస్ తక్కువ. ఓకే, కొంతవరకు నేను నీకు సపోర్ట్ చేస్తా అనేటట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో రూల్ ఉంది, బేసిక్ ఈ వారం అంతా కూడా ఇదే టీంల ప్రకారంగా ఆడాలి అని చెప్పేసిండు కాబట్టి బిగ్ బాస్. సో కొంచెం మన టీం గెలవాలి, ఎట్లయినా వారం పెట్టే టాస్కులని ఫీల్ అవుతారు. యాక్చువల్లీ
వెరీ 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 టఫెస్ట్ టాస్కులని డిజైన్ చేసిన బిగ్ బాస్ మామ. ఈ ఇంజురీలు జరగడం ఒకటి, వర్షాలు ఘోరంగా కొడుతున్నాయి. ఆ రెండింటి కారణంతో ఏమైందంటే బయట అవుట్డోర్ టాస్కుల్ని క్యాన్సిల్ చేసిన బిగ్ బాస్. అందుకే యాక్టివిటీ రూమ్లలో చిన్న చిన్న టాస్కులు పెడుతుండే. ఇప్పుడు రేపు మేజ్ టాస్క్ అని ఒకటి జరుగుతుంది కదా, అట్లాంటివి అన్నట్టు. రైట్. సంచాలకంగా డెసిషన్ తీసుకోండి అని అనగానే మనకి శ్రీజని ఐడియా ఇస్తుంది. ఒక్కొక్కరిని తీసేద్దాం. ఇప్పుడు నాకు దివ్య సంచాలకగా వద్దనుకుంటున్నా అంటే బర్నియా నుండి రీతు సంజన గారు వద్దంటాడు. తర్వాత శ్రీజ వచ్చేసి తనుజ వద్దు నాకు సంచాలకగా అంటే బర్నియా నుండి రీతు నాకు అవసరం లేదంటాడు. ఇటు రీతు సంజన అయిపోయింది, అటు దివ్య తనుజ అయిపోయింది. ఆ తర్వాత రాము నాకు అవసరం లేదు సంచాలకగా అని అంటే ఇటు సైడు సాయి నాకు వద్దు సంచాలకగా అని చెప్పి బర్నియా అని చెప్తాడు. ఇక మిగిలిపోయింది అటొకరు ఇటొకరు మిగిలిపోతారు కదా మరి అని అంటే అక్కడ సుమన్ శెట్టి అన్న ఉన్నాడా? కాదు కదా, ఎవరు మన ఇటు ఉన్నోళ్ళు ఎవరబ్బా ఇంకా, సరే ఇటు ఉన్నది మాదిరి కదా, ఇటు ఉన్నోళ్ళు మాదిరి, అటు ఉన్నోళ్ళు ఎవరు గౌరవ్ ఉంటాడు. గౌరవ నిఖిల సరే ఎవరో ఉన్నారులే. మొత్తానికి అయితే మాదిరి సంచాలక నాకు ఓకే అని చెప్పి మేము చెప్తుంది. నాకు మాదిరి గారు సంచాలక ఓకే అంటుంది. అక్కడ మాదిరి గారు ఉండి ఓ అమ్మ నాకొద్దు, నాకు వద్దా సంచాలక వద్దు, వద్దు నాకు బతకద్దు, నాకు బతకద్దు అని చెప్తుంది. ఐ కాంట్ డూ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ నన్ను పెట్టకండి, బిగ్ బాస్ వేరే వాళ్ళు పెట్టండి. నాకు మాదిరి గారు ఓకే అంటే అబ్బా ఈ పిల్ల నన్ను కావాలని ఇరికిచ్చింది అన్నట్టుగా అంటుంది. అప్పుడు మాదిరి గారు పోయి నిలబడి సింపుల్గా ఒకటే ఆన్సర్ చెప్తుంది. నాకు బర్నీ గారికే సపోర్ట్ చేయాలని ఉంది, కానీ టవర్ శ్రీజాదే ఉంది కాబట్టి బ్లూ టీమ్ విన్. ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్ అని చెప్తుంది. ఇక్కడ మామూలుగా కాదు అసలు, లిటరల్లీ అసలు నాకేమనిపించిందంటే అప్పటిదాకా ఆమె అటు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫేవరెటిజం చూపిస్తుంది అనుకున్నా, కానీ సంచాలక్ కాగానే ఫేవరెటిజం చూపించలేదు. పోయినసారి తనుజాకి ఫేవరెటిజం చూపించింది, ఈసారి చూపించలేదు. ఏంది అని ఆశ్చర్యపోవడంతో పాటు ఇలా న్యాయంగా ఉండేసరికి విజిల్ 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 అమ్మ సంజన మాదిరక్కో ఏందక్కో గిట చేసినావు పరిశాన్ చేసినావు అనుకున్నాను నేను. మొత్తానికి అందరు ఖుషి అవుతారు. అంటే వీళ్ళ టీం వాళ్ళు ఖుషి అవుతారు, శ్రీజ టీం వాళ్ళు ఖుషి అవుతారు, వాళ్ళేమో హట్ అవుతారు యాజ్ యూజువల్గా. ఇప్పుడు బయట కూడా అంతే ఉంటుంది. తనుజ వాళ్ళ టీం వాళ్ళందరికీ దువ్వాడ మాదిరి చేసింది రాంగ్ అనిపిస్తుంది. దివ్య కోపం, దివ్య అగ్రెషన్, దివ్య గౌరవాన్ని తిట్టడం, తనుజ దివ్యాన్ని తిట్టడం, తనుజ అనవసరమైన పంచాయతీలు, సంజన గారితో ఫుడ్ దగ్గర పంచాయతీ, రేషన్ పంచాయతీలు, ఇవన్నీ కూడా మా తనుజ కరెక్ట్. ఎంత మంచిగా కొడుతుంది, ఎంత మంచిగా తిడుతుంది, అట్లా తిట్టాలి, తిట్టు తిట్టు తిట్టు, ముఖం మాడుముఖం పెట్టుకో, అబ్బా ఎంత బాగుంటావు మాడుముఖంలో అన్నట్టుగా వాళ్ళు ఖుషి అవుతూ ఉంటారు. వీటన్నిటికీ మనమేమో సీరియస్ అవుతుంటాం కదా. అంటే రెండు వర్గాలకు విడిపోయింది కథం. అప్పుడు మనకి సీజన్ 5లో సన్నీ వర్గము షణ్ముఖ వర్గం లాగా విడిపోయినట్టుగానే ఈ రెండు వర్గాలు విడిపోయింది. ఏం చేయలేం, అయిపోయింది కథం. ఇక వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కరెక్టే కదా తనుజ తిట్టింది, కరెక్టే కదా అన్నము రేషన్ మేనేజర్కి చేసినప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉంటే తిడతారు, వేరే వాళ్ళు తిట్టలేదంటే వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి తిట్టలేదు, ఈమె బాధ్యతగా తీసుకుంది కాబట్టి తిట్టింది అనుకుంటారు అంతే. తలకాయకి దెబ్బ తాకినట్టుగా వాళ్ళకి అంత పిసి పిసి అవుతూ ఉంటుంది అన్నట్టు. అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆమె ఏం చేస్తే అదే కరెక్ట్, ఆమె తుమ్మితే కరెక్ట్, తగ్గితే కరెక్ట్ అనిపిస్తుంది. మనకేంటంటే తుమ్మితే కరెక్ట్ తప్పు, తగ్గితే తప్పు అనిపిస్తుంది అంతే. రైట్. సో ఇది అయిపోయింది. రెండో రౌండ్ జరిగింది. ఇక రెండో రౌండ్లో వచ్చేసి ఇమాన్యుల్ ఇంజూర్డ్ అయింది కాబట్టి ఆడతలేడు. రామరాథోడ్ వచ్చింది. రామరాథోడ్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. రామరాథోడ్కి కరెక్ట్గా శ్రీజకి సరిపోయింది. ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. ఇడికి బర్నీ అన్న నిఖిల్, అడిదికి వచ్చేసి గౌరవ్, డిమాండ్ పవన్ మంచి కొట్టారు, దుమ్ము లేపారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు. అట్ ద సేమ్ టైం స్విమ్మింగ్ పూల్ దగ్గర కింద మీద పడడంతో దెబ్బలు గట్టిగా దాకుతున్నాయి. కానీ తెలియదు, ఆ ఊపులో తెలియదు కదా, వేడి మీద తెలియదు అన్నట్టు తెలుస్తలేదు. కింద మీద పడతారు, ఆడుతారు. కరెక్ట్గా బజర్ మోగే టైంకి శ్రీజ దానిలో ఏమీ లేవు, బర్నీ అన్న దాంట్లో 2 ఉన్నాయి. అప్పుడు 2 పెట్టిరు రాము. టక్కన మనోడు 2 సార్లు స్విమ్మింగ్ పూల్లోకి నూకిండు డిమాండ్ పవన్ బర్నీ అన్నని. టక్కటక్క ఉరికొచ్చి అవి తీసేసినాక బజర్ మోగింది. అయితే ఫస్ట్ రౌండ్లో బజర్ ఎట్లా మోగింది చూసిరా? కరెక్ట్గా బర్నీ అన్న వచ్చి శ్రీజాయి తన్నేస్తే మొత్తం బయటకు పోయినాయి, దాదాపు బయటకు పోయినాయి అనే టైంకి బజర్ కొట్టేసారు. అబ్బో అనుకున్నా నేను, అమ్మ బర్నీ అన్న గెలిపించే ప్లాన్ చేసిరా బీబీ టీం అనుకున్నా. బర్నీ అన్నకి ఏంటంటే ఒకటి ఉంది లోపల, వీళ్ళకేమో లేవు, మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాయి. తన్నేసిండు కదా, టక్కన వచ్చిండు బర్నీ ధమ్ ధమ్ అని 2 తన్నుదనగా మొత్తం బయటకు పోయింది. అప్పుడు బజర్ మోగింది. స్కెచ్ చేశారు బీబీ టీము బర్నీ అన్నని గెలిపేయడానికి అని అనుకున్నా. ఎందుకంటే బర్నీ అన్న టాప్ 5కి ఫిక్స్, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్న టాప్ 5కి ఫిక్స్ చేసారు వాళ్ళు. అయితే ఇలా ఫిక్స్ చేసారు అయ్యా అనుకున్నా. కడిగేస్తే అది ఎడ్జుకు ఉంది, గింతాంత ఉంది. ఆ గింతాంతను పట్టుకుని ఆర్గ్యుమెంట్ జరిగి ఆ గింతాంతలో అది టవర్ ఉండడము, దాంతో సంచాలక నిర్ణయం ఇవన్నీ జరగడంతో కానీ, లేదంటే లిటరల్లీ బీబీ టీమ్ వాంట్స్ టు విన్ బర్నీ అన్న అని అర్థమైపోయింది బజర్ ఎక్కడ కొట్టిరో. అండ్ సెకండ్ బజర్ టైంలో కూడా బర్నీ అన్న దానిలో బ్లాక్స్ ఉన్నాయి, అప్పుడు బజర్ కొట్టిరు. బర్నీ అన్న దానిలో బ్లాక్స్ ఉన్నాయి
కరెక్ట్గా డిమాండ్ పవన్ స్విమ్మింగ్ పూల్ కాడు ఉన్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసేస్తున్నాను అనుకుంటారా, అనుకోరు. కానీ డిమాండ్ పవన్ జమ్మని ఉరికొచ్చాను, తీసి పారేసింది కాబట్టి అక్కడ బిస్కెట్ అయిపోయింది. లేదంటే బజర్ ఎందుకు కొట్టిరు వాళ్ళు, బర్నీ అన్న దాంట్లో ఉండాలి, ఈమె దాంట్లో ఖాళీ ఉండాలి, బజర్ కొట్టాలి అనే కాన్సెప్ట్ ఉన్నారు లోపల, అందరూ రెడీగా ఉన్నారు. గెలిపిద్దాం బర్నీ అన్న గెలిపిద్దాం, తన నుంచి ఫ్యాన్స్ ఇక్కడ అంటే ఉంచుతాడు, అక్కడ డిమాండ్ పవన్ తీసి అవతల ఉంటాడు. అది సంగతి. సో ఓకే రైట్, రెండో రౌండ్ అయిపోయింది. ఇది అయిపోయింది, రెండో రౌండ్ అయిపోయిందంటే భద్రం అయ్యేసరికి అక్కడ అంత ఎంటీ ఉంది. కానీ భార్య నన్న బొత్త పట్టుకున్నాడు, ఉయ్యా అన్నాడు, ఉయ్యా అనగానే కథం నడువురి హాస్పిటల్, డాక్టర్ 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 కాపాడండి తీసుకుని పోయారు. అక్కడ పోయిన తర్వాత చెకప్కి బయటకు పోవాలని చెప్పారు. అయిపోయింది. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వస్తారు, ఆ తర్వాత కదా చెకప్కి. రైట్, ఇక్కడ పంచాయతీ స్టార్ట్. దువ్వాడ మాదిరి గారు చపాతీలు కాలుస్తూ ఉంటారు, రాము చపాతీలు చేస్తూ ఉంటాడు. అక్కడ తను వచ్చింది అక్కడ కూడా పొయ్యి కానే ఉంటుంది. ఆ చపాతీలు సన్నంగా చేయమని చెప్పి రాముకి చెప్తుంది. చెప్పగానే రాముకి చెప్తుంది లావుగా వస్తున్నాయని. చెప్తుంటే తగ్గుతుంటే నేను ఇక ఇక్కడ నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు తెలుసు, ఎందుకోసం చెప్తున్నావు తెలుసు, నేను సపోర్ట్ చేయలేదని చెప్పి ఇంత సినిమా అవుతున్నాను కూడా అర్థమైంది అనగానే ఆమెకు కాలుతుంది. ఇద్దరు గట్టి పంచాయతీ పెట్టుకుంటే ఇక్కడ గట్టిగా అరుస్తుంది. ఇక్కడ ఈ పంచాయతీలో చెప్తా, దువ్వాడ మాదిరి అక్కగారు ఏమైందంటే ఈ సీన్లన్నీ జరిగే కంటే ముందు లైవ్లో జరిగిన ఒక డిస్కషన్ ప్రకారంగా దువ్వాడ మాదిరి ఏమంటుంది, సుమన్ చేటన్నతోటి బర్నీ గారు వచ్చిన తర్వాత నేను ఒక్క సెకండ్ కూడా ఆమెకు అవసరం లేదు, బర్నీ అన్న వచ్చేంత వరకేమో నేనే కావాలి, నాతోనే ఉండేది, వన్స్ బర్నీ నేను వచ్చినప్పటి నుంచి నాతో ఉండట్లేదు, ఆమెకు అయిపోయింది, నాతో అవసరం అయిపోయిందని ఆమె హట్ అయింది. ఇది ఒకటి జరిగింది. సో ఈ సినారియో జరిగిన తర్వాత ఈమె ఫీల్ అవుతుంది కాబట్టి నాన్నకు సపోర్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ ఆమెకుంది, ఆమెకుందన్న ఫీలింగ్ ఈమెకు ఉంది. సో నేను అది వీటికి ఏం ఫీల్ కానని బిల్డప్ ఇస్తాను తనజ, కానీ మామూలుగా అయితే ఫీల్ అవుతుంది, హట్ అయింది. సో అందుకని చెప్పి ఆ పాయింట్ మీదకి వెళ్ళి నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఇంత బిల్డప్ కొడుతున్నావు, నాకే ముఖాన చెప్పాలి, చెప్పకుండా నువ్వు అటు ఎందుకు చెప్తున్నావు తెలుసు, ఎవరిని అంటున్నావు నాకు తెలుసు అని ఇక్కడ మాదిరి హట్ అయింది. సపోర్ట్ చేస్తే ఒక రకంగా, సపోర్ట్ చేయకపోతే ఒక రకంగా, మీ నాన్నని గెలిపించాలి అని నీ ఫీలింగ్ కదా, గెలిపించకపోయేసరి ఇట్లా మాట్లాడుతున్నావు కదా అని అంటే, ఎవరన్నారు ఇలా మాటలు ఎవరన్నారు, నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మార్చకు, దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఇలా మాట్లాడకు, నాన్నని సేవ్ చేయలేదని నేను అన్నానా తెలుసుకొని మాట్లాడు. ఈవిడకు పాజిటివ్గా దువ్వాడ మాదిరి ఈవిడకి పాజిటివ్గా మాట్లాడుతూ ఒకటి, యాంటీగా మాట్లాడుతూ ఇంకొకటి లెక్క చేస్తుంది. ఈమె చాలా టూ మచ్ అన్నట్టుగా ఆమె అంటుంది. నేను తగ్గుతున్నా అని చెప్పి తగ్గుతున్నాను అనుకోకు, నేను ప్రేమకు తగ్గుతున్నా, నార్మల్గా తగ్గేది ప్రేమ వల్ల తగ్గుతున్నా అంతే, అది తెలుసుకో నువ్వు అని అంటే, ఇక్కడ ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు, ఎదగాల్సిన అవసరం లేదు అంటే, నువ్వు చెప్పు రాము అని ఎవరికంటున్నావు, నాకంటున్నావు, నాకు తెలీదా, నువ్వు ఎవరికంటున్నావు, నాకు తెలియదు అనుకున్నా అని చెప్పి ఆమె ఎంత డిస్కషన్ జరిగింది. నువ్వేం చేసుకుపోవావు, గో హెడ్ అని అనుకున్నారు. అయిపోయింది. న్యాయంగా ఉంటే తప్పు కదా, నీకు న్యాయంగా ఉండకూడదు, మీకు సపోర్ట్ చేస్తే హ్యాపీ, మీకు సపోర్ట్ చేయకపోతే బీపీ, న్యాయంగా ఉంటే తప్పు. రేషన్ మేనేజర్ రైట్. ఇమాన్యుల్ లోపల వాళ్ళతో అంటూ ఉంటారు, దివ్యనికితో వాళ్ళు ఉంటారు, నేను కెప్టెన్ అయినప్పుడు ఏంద్రా ఈ లొల్లులు, ఇన్ని గొడవలు అవుతున్నాయి ఏంద్రా, వీకెండ్ నాగార్జున గారు వచ్చి ప్రతి గొడవకి ఇమాన్యుల్ ఏమంటావు నువ్వు అని లేదు, నన్ను క్యాప్టెన్ ఎందుకు చేసిరా అని అనుకుంటాను సార్, నాకు సార్ ప్రతి దానికి నన్ను లేపుతారు, ఇక ఏం చెప్పాలో ఏందో అంటాడు. తర్వాత మెడికల్ రూమ్లో డాక్టర్ ఏమంటాడంటే, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, హాస్పిటల్ చెకప్కి పట్టుకుపోవాలంటే, నేను మళ్ళీ రావాలి డాక్టర్, నేను ఎలాగైనా మళ్ళీ రావాలి అంటే, నాకు ఇది నచ్చింది, బర్నీ అన్న స్పోర్టివ్ స్పిరిట్ నచ్చింది, మళ్ళీ ఎట్లాగైనా ఆడాలి అన్న కసి పట్టుదల నచ్చింది. కానీ ఈయనతో పాటు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, ఈయన కూడా ఓటింగ్స్ ప్రకారంగా జనాల ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు జస్ట్ మనం బలుపుని చూసి వాపు అని అంటారు చూడు, ఆ సాధన లెక్క అక్కడ జరిగింది వేరు, అక్కడ జరుగుతున్న ఓటింగ్ వేరు, కనబడుతున్న ఓటింగ్ అంతా వేరు. శ్రీజాకి పడే ఓటింగ్ శ్రీజాకి పడతలేదు, బర్నీ అన్నకు పడే ఓటింగ్ బర్నీ అన్నకు పడతలేదు. బర్నీ అన్నకేమో ఇటు తనుజది, అటు సుమన్ శెట్టిది, అటు రాముది, ఇటు దివ్య, అందరిది పడుతుంది ఓటింగ్, ఇంత బల్జీగా కనబడుతుంది. ఈమెకేమో కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ కదా, కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా రిటర్న్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే శ్రీజ లోపలికి వచ్చేస్తే మళ్ళీ మా వాడికి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. అట్లా శ్రీజ ఓట్లే పడుతున్నాయి, కష్టమవుతుంది. రీతు ఈ డిమాండ్కి కొన్ని యాడ్ అయితే కానీ వాళ్ళు కూడా పెద్ద ఓటింగ్ లేదు, అది పెద్ద బాధ. సరే, ఇది ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోయిన తర్వాత బర్నీ అన్న అవుట్ ఫ్రమ్ ద హౌస్, బేగా వచ్చేయండి, మీరు నా కాంపిటీషన్ అయినంత మాత్రాన అదేం లేదు, మీరు బాగా తొందరగా కోలుకొని బేగా వచ్చేయాలి అని శ్రీజ చెప్పింది. నైస్ గెస్చర్ ఫ్రమ్ ద శ్రీజాస్ థింగ్. ఓకే రైట్. నెక్స్ట్ తెల్లారింది. ఏ బిల్లా అటు నవ్వు చేసి పారిపోకే బాబు, మీరేంటారు నన్ను చూస్తున్నారు, ఎవరి లైకులు వాళ్ళు కొట్టేసేయండి. అవును, లైకులు కొట్టమని అడగలేదు, లైకులు కొట్టురే, కొడతావా కొట్టు ఫస్ట్ చెప్తా, నువ్వు కొట్టిందే కావాలి నాకు ఇప్పుడు, కొట్టు నువ్వు మంచిగా ఉండదు చెప్తానా. రైట్, కొట్టినవా
నేను కొట్టంట. సరే, నాకు మీద కోపంతోటైనా ఈ వీడియో కింద కొంచెం గిట్ట కొట్టు. కోపం వచ్చిందా? రైట్, ఓకే. నెక్స్ట్ ఏ పిల్ల నువ్వే జీవితం. ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారు? చిరంజీవి సినిమాకి ఫస్ట్ రోజు టికెట్ దొరకడం ఎంత కష్టం. ఇలాంటి కాంప్లికేటెడ్ ఫైట్లో రాడ్ దొరకడం కూడా అంత కష్టం. రాడ్ దొరికింది కదా, అవతల చేతిలో ఆయుధం లేదు, సత్యం. రైట్, ఆపే అంటారా? ఓకే 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 ఓకే, అర్థమైంది మీ ఫీలింగ్. డిమాండ్ పవన్, దువ్వాడ మాదిరి గారు డిమాండ్ పవన్కి మాట్లాడుతూ ఉంటుంది వెళ్ళాక. ఇది కాదు, దివ్యనీకితని డిమాండ్ పవన్ మాట్లాడుకునేది ఒక డిస్కషన్ ఉంటుంది, అది చూపిస్తారు. అదేంటంటే ఒకవేళ క్యాప్టెన్ అయితే ఎట్లుంటుంది తనుజ అనే డిస్కషన్ నడుతుంది. వామ్మో, రేషన్ మేనేజర్ అయితే తట్టుకోలేకపోతున్నాం, ఈమె కనుక ఏంటి క్యాప్టెన్ అయితే కనుక టార్చర్ ఉంటుంది, డేంజర్, అమ్మో ఈమె క్యాప్టెన్ కావద్దు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. తనుజాని క్యాప్టెన్ కావద్దు అని అనుకుంటున్న దివ్యనీకిత మీకు మీ ఫ్యామిలీ మెంబర్ అని అనుకుంటున్నారా? తనుజా ఫ్యాన్స్ దివ్యనీకిత మీ ఫ్యామిలీ మెంబర్ కాదు. మీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. తనుజ క్యాప్టెన్ అయితే చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? తనుజ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. ఇంత దాకా అతారా? తనుజ ఫ్యాన్స్ ఎప్పుడో పోయిండొచ్చు కదా. రైట్, తట్టుకోలేరు. ఓకే, ఆ తర్వాత ఈ ఉల్లిపాయల పంచాయతీ జరిగిందయ్యా, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఇక్కడ ఇమాన్యుల్ది కొంత ఫన్ బాగానే ఉంటుంది. మీకు దండం పెడతారు, అల్లెల్లి పెట్టుకండి అనడం, ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు పంపనడం, ఆడ ఫన్ కెమెరా దగ్గర ఆ యాంగిల్, ఆ కెమెరా అదంతా భలే అనిపించింది, కొంచెం ఫన్గా జరిగింది. ఆ తర్వాత అందర్ బహార్ అని చెప్పి మా సీనన్న కాన్సెప్ట్ ఇది. యాక్చువల్లీ సీనన్న అఫ్కోర్స్ హిందీలో ఉందిలే కాన్సెప్ట్, అయితే వేనన్న కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ అందర్ బహార్ అంటే వేనన్న కాన్సెప్ట్. జబర్దస్త్ స్టార్టింగ్ ఎపిసోడ్లో మన వేణు వండర్స్ బలగం వేనన్న అందర్ బహార్ అని కాన్సెప్ట్ చేసేటోడు, సూపర్గా చేసేటోడు. అప్పుడు సుధీర్ అన్న కూడా వాళ్ళ టీంలో చేసినప్పుడు కూడా 2-3 సార్లు చేస్తారు ఈ కాన్సెప్ట్ అందర్ బహార్. సో ఆ కాన్సెప్ట్ని అంటే మనిషి బయటకి ఏం చెప్తాడు, లోపలేమనుకుంటాడు అనే కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి గౌరవ్ గురించి అని ముగ్గురేసి చూపించారు. గౌరవ్ది అక్కడ అందరిది చేసిర్లే, 4-5 చేసిరు, కానీ ఇక్కడ ముగ్గురేసి చూపించారు మనకి. గౌరవ్ది, సంజనాది, తనుజది. గౌరవ్ది ఫన్ బాగా పేలింది కదా, లిటరల్లీ గౌరవ్ది ఫన్ బాగా పేలింది. ఎట్లా అంటే గౌరవ్ చాలా తెలివైనడు. అంటే తెలివా ఒక్క వాడు వాకి టాకిని ఫోన్ లెక్క అలో అని మాట్లాడతాడు, అది నొక్కాలని కూడా తెలియదు వాడికి తెలివా తొక్క. వాడు చాలా మంచోడు, వాళ్ళు బుద్ధిమంతుడు. అంటే వాడు క్యాప్టెన్సీలో నా క్యాప్టెన్సీ అని చెప్పి అట్లా ఎంటర్టైన్ చేసారు. కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు, వాడికి కండలు వేసుకొని ఉన్నాడని చెప్పి ఇట్లాంటివన్నీ ఫన్ బాగా జనరేట్ అయింది. ఓకే, ఆ తర్వాత సంజన అందరితో కలిసిమెలిసి ఉంటుంది. అంటే తొక్క ఎవరితో ఉండదు, 4 కొట్లాడుకుంటే సపోర్ట్ కొట్టే రకం మనిషి, ఎవరితో గొడవ పడదంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది అని. ఆ తర్వాత తనుజ గురించి చెప్తే, తనుజ గురించి చెప్పింది అంతా కూడా, ఆమె అసలు ఏడవదు అంటే నవ్వుతాడు, ఆమె అసలు అరవదు అంటే నవ్వుతాడు, ఆమె అసలు ఎవరితో గొడవ పడదంటే నవ్వుతాడు. అంటే చూసి ఆమె క్వాలిటీస్ ఏంటి అని మీకు అర్థమైందా? గొడవ పడుతుంది, ఏడుస్తుంది, అరుస్తుంది. విన్నర్ మెటీరియల్ అబ్బా, విన్నర్ క్వాలిటీస్ ఇవి తనుజ ఫ్యాన్స్కి. నేను ఇవాళ బాగా గెలికిఫైయింగ్ చేస్తున్నట్టున్న వాళ్ళని. ఇగో నాకు ఇక నచ్చింది ఏంది చెప్తా పాటు. ఇప్పుడు తనుజ ఉంది, సంజన ఉంది, గౌరవ్ ఉంది, వీళ్ళ ముగ్గురిది మనకు చూపించారు ఇక్కడ. ఇది స్టార్మా జియో హాట్స్టార్లో మాత్రం ఈ ఒక తనుజ అది పెట్టి హైలైట్ చేసి ఒక వీడియో చేసి రిలీజ్ చేసుకున్నారు. అంటే తనుజకి ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ అది పెడితే చూస్తారు అన్న ఉద్దేశంతో. ఏందబ్బా పర్సనల్ పిఆరా స్టార్మానా? నాకు అర్థం కాదు. స్టార్మా యాక్చువల్ పిఆర్కి మనీ పెట్టి మనం తీసుకుంటాం కదా, స్టార్మాకి మనీ పెడతారు వీళ్ళు ఇట్లా పిఆర్ వీడియోస్ వేయాలంటే. గౌరవ్ది ఫన్ ఉంది కదా, గౌరవ్కి వేయచ్చు కదా, గౌరవ్కి కొంచెం లైమ్ లైట్లోకి వస్తాడు కదా, గౌరవ్ కొంచెం అందరూ తెలుస్తాడు కదా. వద్దు కదా మనకి, మనం పెట్టుకునే కంటెస్టెంట్లే కొంతమంది కంటెస్టెంట్లు ఇట్లా స్పెషల్ కంటెస్టెంట్ ఉంటారు, ఉయ్యాలో అని ఊపుతూ ఉండాలి కదా వాళ్ళని. నెక్స్ట్ గౌరవ్ దివ్యనికిత టీ పంచాయతీ అయింది. సింపుల్గా వచ్చిండు, ఛాయ్ పెడతారా, ఛాయ్ కావాలి అన్నట్టుగా అడిగిండు. ఛాయ్ ఏంటి అంటే, సరే నేను క్యాప్టెన్ అడుగుతాను, రేషన్ మేనేజర్ని అడుగుతాను, నీ బాధ్యత ఏం కదా, నేను పెట్టినా అని అంటే, నువ్వు చెప్పడానికి ఏముంది, నేను రేషన్ మేనేజర్ని క్యాప్టెన్ అడుగుతాను అని అంటే, నా బాధ్యత లేదంటావా, ఇది నాదే, నేను పోయి అడుగున్నా, నా బాధ్యత ఇది, నేనే పెట్టిస్తున్నా అంటే, ఛాయ్ పెట్టడంలో మీదే ఉంటుంది, ఛాయ్ పెట్టడంలో పెద్ద విషయం ఏం కాదు కదా, పాలు చాపత్తి అంటే అది పొయ్యి అంటే పెట్టద్దా, అది చేద్దా ఇది చేద్దా అంటే, మీరు కూడా షుగర్ వాడుకుంటున్నారు కదా అంటే, షుగర్ వాడుకుంటే నేను పొయ్యి వాడుకోవట్లేదు కదా అంటే, ఇక పెంచుతుంది అబ్బా. కాదు, మీరు రేషన్ మేనేజర్ని అడగండి మీకు ఛాయ్ కావాలంటే అంటే ఏమవుతుంది? అంటే ఈమె కిరీటం ఏడబడిపోతుంది. లిటరల్లీ చెప్తానా, ఈ పప్పు వేసుకునే పంచాయతీ, అన్నం కొలత పంచాయతీ ఉందా,
సేమ్ ఇట్లాంటి పంచాయతీలో దివ్యనికిత కూడా పెట్టింది గుర్తుందా? కొంచెమే వేసుకున్నామా నేను కర్రీ అన్నా కానీ నేను కూడా కయ్యి ఒరిందా, పోర్షన్స్ పెడతా నాది 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 నాదే ఈ వంట అంతా అన్నట్టుగా పెంట చేసింది గుర్తుందా? సేమ్ ఇప్పుడు ఇవాళ తనుజ చేసింది. ఇద్దరే తండ్రికి తగ్గ తనయుల తండ్రి తనయులు కాదురా, తనయ్యలు తాయిలాలు. సరే ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్. ఇది కంటిన్యూ అవుతుంది. అన్నిట్లో ఇన్వాల్వ్గా అంటే నువ్వెందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? నేను వాళ్ళని అడుగుతాను, నువ్వు అట్లా ప్రతిదాన్ని ఇన్వాల్వ్ అవుతావు. అట్లా బర్నీ గారి టాపిక్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయినావు అనవసరంగా. నేను రేషన్ మేనేజరు కెప్టెన్తో మాట్లాడుకుంటా అనగా నువ్వు గట్టిగా అరుస్తున్నావు. ఇట్నే నువ్వు బర్నీ అన్న దానిలో కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడినావు అన్నట్టుగా. అంటే ఎక్స్ట్రాల్ చేయకు, పిచ్చిగా ఉందా నీకు? ఇవన్నీ మంచి మాటలా? ఎక్స్ట్రాల్ చేయకు, పిచ్చిగా ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఒపీనియన్ నేను చెప్పిన, ఆ టాస్క్లో నేను కూడా ఉన్నా, నాకు కూడా సంబంధం ఉంది. అంటే ఎవరు రియాక్ట్ కావాలి, నువ్వు మాత్రం రియాక్ట్ అయ్యి, నాకు రియాక్ట్ అయినా, నాకు పాయింట్ ఉంది, నేను మాట్లాడినా. లిటరల్లీ బర్నీ గారి కోసం వచ్చి మాట్లాడింది ఏమే. అసలు వీళ్ళ బాండ్ ఏందో అబ్బా, నిజం చెప్తున్నా. నేనంట ఈ బాండ్లకు పేర్లు కూడా పెట్టొద్దబ్బా. నాకెందుకో కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా అబ్బా. నేను కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండాల్సి వస్తుంది, చెప్పలేకపోతున్నా. కానీ మీరు నా సైలెన్స్లో అర్థం చేసుకోగలుగుతారా ఏమన్నా? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? నాకైతే ఇంతగా ఒక మనిషి కోసం ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇంతగా నిలబడతా ఉండరబ్బా. ఇది టూ మచ్ అసలు. ఈ బాండింగ్స్ ఎంతో బాండింగ్స్. రైట్, మీకు అర్థమైతే చాలబ్బా. నేను అన్నీ చెప్పలేను, సభాముఖంగా వీడియో ముఖంగా మనం చెప్పలేని మాట్లాడలేని చాలా విషయాలు ఉంటాయి. ఏమో గట్టిగా అరిచింది ఆయన మీదకి, గట్టిగా అరిచింది. ఆ గెస్చర్స్ ఏంది అంటది, నిన్ను ఇది అయిపోయిందంటే ఆ గెస్చర్స్ ఏంది అంటది. ఈమె ఏలు పెట్టి ఇట్లా చూపిస్తే మాట్లాడచ్చు, సీరియస్గా మాట్లాడచ్చు, ఇష్టం ఉన్నట్టు కానొచ్చు. పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏంది ఎక్స్ట్రా చేస్తున్నావు, ఎక్స్ట్రా మాట్లాడకు, ఓవర్ చేయకు, ఇవన్నీ మాట్లాడచ్చు, ఏలు చూపించుకుంటూ మాట్లాడచ్చు. కానీ ఆయన మాత్రం సింపుల్గా చెప్తే తప్ప. టీ గురించి మాట్లాడితే నోరు మూసుకో అని అనడం తప్ప, కరెక్టా? గౌరవం ఉండి నువ్వు కదా మూసుకో అన్నది, నువ్వు మూసుకో అని అంటాడు. నువ్వు మూసుకో అని అంటే 3 days బ్యాక్ కూడా ఎవరు చెప్పారు ఆ మాట? నామినేషన్లో ఎవరన్నారు నువ్వు మూసుకో అని? ఎవరన్నారు అని అంటే, నేను మూసుకో అని అంటే వాకౌట్ చేస్తే ఇక్కడ నుంచి అంటది. నేను మూసుకో అని లేదు, షటప్ అని అన్నా అంటది. ఆ తర్వాత అపాలజైజ్ చెప్పినా అంటది. నువ్వు వచ్చి నాకు ఇప్పుడు అపాలజీ చేసినావా అంటది. ఎందుకు అపాలజీ చేస్తారు? ఎందుకు అపాలజీ చెప్పాలి ఈమెకి? ఈమె కదా అరిచింది, ఈమె కదా లొల్లి పెట్టింది. చాయ్ అన్న పాయింట్కి ఈమె ఇంత లొల్లి పెట్టింది. అసలు ఏందో, అసలు అందులో ఉండే నెగిటివిటీ ఏందో తెలియదు. కానీ ఆ హౌస్లో ప్రతిదానికి ఇంత సీరియస్ పంచాయతీలు పెట్టుకుంటారు. మళ్ళీ ఆ కిచెన్లో నిలబడితే కిచెన్ అంతా నాదే, ఇదంతా నాదే, ఆసంతం నాదే, అమంతం నాదే అన్నట్టుగా ఎందుకు? సరే, నెక్స్ట్ శ్రీజ రీతు డిమాండ్ పవన్ దగ్గర కూర్చుంటుంది. మాట్లాడడానికి చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళ పంచాయతీ వాళ్ళు లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు. మాదిరి దగ్గర నా కోసం ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని రీతు బాధ. డిమాండ్ పవన్ స్టాండ్ తీసుకోవాలి మాదిరి కోసం. మాదిరి కొట్లాడింది, అదే మాదిరి నామినేట్ చేసినప్పుడు గట్టిగా కొట్లాడింది కదా రీతు, అయిపోయింది కదా. స్టాండ్ తీసుకోవాలి నబ్బా. నిజంగా చెప్తానా, బీబీ టీంకి రిక్వెస్ట్ చేసి ఒక స్టాండ్ అడగండి, తీసుకుపోయి ఆమెకి ఇగో నీకోసం స్టాండ్ తీసుకున్నా అని చెప్పి ఇచ్చేయి. ఏ స్టాండ్ అయినా పర్లేదు. ఇట్లా చేయబట్టే కెరీర్లు బస్ స్టాండ్లు అవుతాయి. తనుజ ఉండి సంజన రైస్. సంజన అన్నం తింటుందబ్బా. అందరూ అన్నం పెట్టుకున్నారు, అంటే అందరికీ అన్నం పెడుతుంది. ఇక్కడ నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నర్, మనకు అక్కడ జరిగిన పంచాయతీ గురించి నేను చెప్పడం మర్చిపోయాను కదా. దివ్యనికితకి అండ్ తనుజకి ఒక పంచాయతీ జరుగుతుంది. ఏది టాస్క్ అంటే ముందు టాస్క్ మధ్యలో ఏంటంటే మిగిలిన రైసు వేరేటోళ్ళకి తినమని చెప్పింది దివ్యనికిత. అట్టెట్ట నువ్వు చెప్తావు అది మిగిలింది కాదు, పొద్దున వాళ్ళ పోర్షన్స్ పొద్దున వాళ్ళు తినలేదట అంటే, పొద్దున వాళ్ళు తినలేదని నాకు తెలియదు, అక్కడ మిగిలింది ఇచ్చేసినట్టు నువ్వు ఎందుకు మూడతావు, నువ్వు ఎందుకు చెప్తావు? ఒకటి తినాలి అని నువ్వు ఎట్లా చెప్తావు? మిగిలింది ఎప్పుడైనా తినమనే చెప్తావు. నేనున్నప్పుడు కూడా, నేను రేషన్ మేనేజర్గా ఉన్నా ఎవరున్నా కానీ మిగిలితే తినమనే చెప్తాం. మిగిలిన దాని మీద ఎవరికి హక్కు లేదు, ఎవరైనా తినచ్చు ఆకలి అయితే అని చెప్పి చెప్తాము అని చెప్పింది. అలా తప్పేమన్నా ఉందా? నేను రేషన్ మేనేజర్ని నన్ను అడగకుండా నువ్వు ఎట్లా పర్మిషన్ ఇస్తావు అని చెప్పి. అయ్యే వీళ్ళకి రేషన్ మేనేజర్ అంటే RM అంటే రేషన్ మేనేజర్, వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, దీన్ని CM PM అనుకుంటారు. వాళ్ళు బియ్యం కొలిసిచ్చేటోళ్ళు అంతే తప్ప ఏదో మొత్తం ప్రపంచాన్ని వెళ్ళేటోళ్ళు లేక బిల్డప్లు. బా నేను RMని, నేను రేషన్ మేనేజర్ని, నన్ను అడగకుండా నువ్వు ఎట్లా డిసిషన్ తీసుకుంటావు, అది ఇదని అరుస్తుంది. అరుస్తుంటే నాకేమనిపించిందంటే,
కాదబ్బా! ఇప్పుడు సంజనాక్క మీద మళ్ళీ నువ్వు అంటే సారీ అక్కడ పంచాయతీ క్లోజ్ చేద్దాం. అరుస్తా ఉంది. అక్కడ రేషన్ మేనేజర్ ఇంకా ఎవరున్నా ఎప్పుడైనా ఏ డిస్కషన్‌లో అయినా ఇలా మిగిలిందైతే ఎవరైనా తినొచ్చు అని పెట్టినామంటే నన్ను అడగకుండా చేయొద్దు అని అంటే దివ్యనికిత ఒక మాట అంటది. దివ్యనికిత అంటే అక్కడ ఉన్నోళ్ళు అందరూ అంటారు. కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, డిమాండ్ పవన్ వచ్చి ఇన్వాల్వ్ అయితే డిమాండ్ పవన్ కూడా ఇన్వాల్వ్ చేస్తది. ఎందుకంటే అక్కడ ఉంటాడు, కిచెన్‌లో ఉంటాడు కాబట్టి. అండ్ ఆ ఫుడ్ విషయంలో రీతు ఫుడ్ టాపిక్ కాబట్టి ఏం జరుగుతున్నప్పుడు ఒకటే మాట అంటారబ్బా, నువ్వు రేషన్ మేనేజర్‌గా నువ్వు షేరింగ్ అందరికి ఇయ్యాలి. ఇస్తున్నావా అంటే నా ఇష్టం. నేను మాధురికి చెప్పినా మాధురి పెడుతుంది. నువ్వు అక్కడ బాధ్యత తీసుకొని నిలబడి అందరికి పంచాలి. నువ్వు పంచుతలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది నువ్వు అది పంచుతలేవు. పైకెళ్ళి వేరేటోళ్ళు పంచుతున్నారు. పైకెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. మీదికెళ్ళి మీద పైపైన చూసేది చూస్తాను. అక్కడ చేసి ఇంత లొల్లి పెడతావు అనే సెన్స్ వాళ్ళందరికీ ఉంది. నాకు కూడా అనిపించింది. ఆమె దగ్గరుండి బాధ్యత తీసుకోదు. వేరేటోళ్ళకి బాధ్యత అప్పచెప్పేస్తుంది. మీదికెళ్ళి మీద తిరుగుతుంది. మొత్తం ఉత్తగానే గాలికి తిరుగుడు, తిరిగి వచ్చి ఇంత పంచాయతీలు మాట్లాడలే. సరే అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఈమె ఇప్పుడు నేను భాగాలు పెడతా అందరికీ, పోర్షన్స్ నేను ఇస్తా అని చెప్పి ఇస్తాను అన్నట్టు పార్టీషన్ చేసి రైస్ని. అయితే ఇందులో భాగంగా సంజనక్క ముందే వేసుకున్నది తింటుంది. సంజనక్క రైస్ వేసుకుంది, ఆమెనే వేసుకుంది. పప్పు ఎవరు వేసిరు అందులో? మేడం వేసింది. ఎవరు? మేడం తనుజ గారు వేసిరు. 1కి 2 గంటలు వేసింది. ఒకటే చాలు అనగా 2 గంటలు వేసింది. హైలైట్ ఏంటంటే సాయి శ్రీనివాస్ ఇంకో గంట పప్పే, నేను ఒకటే గంట పప్పు వేసుకున్నానంటే 2 గంటలు లేవు, ఒకటే గంట అందరికీ అంటది. ఆ పప్పు ఉన్నది కదా వేయచ్చు కానీ పక్క నుంచి వేరేటోళ్ళు చెప్తుంటారు. దివ్యానికి చెప్తుంది, దువ్వాడ మాదిరి చెప్తా ఉంటుంది, ఉంది వెయ్యి సరిపోతుంది అని కూడా చెప్తుంది. మరి సంజనక్కకి ఎందుకు 2 గంటలు వేసింది ఈమె? వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయమా? అండ్ 2 గంటలు వేసినావు, అప్పుడు అన్నం ఎంత ఉందో కనవలేదా? ఎవరు వేసిరు మీకు అన్నం అని అడగవా? అక్కడ అడగకుండా తింటున్న మనిషి దగ్గరికి వచ్చి మీరు ఎట్లా వేసుకున్నారు అన్నము, రేషన్ మేనేజర్ అడగకుండా, రేషన్ మేనేజర్ పెట్టకుండా మీరు ఎట్లా వేసుకుంటారంటే, నువ్వు వేసిన దానికంటే కొంచెమే వేసుకున్నా, పప్పు కూడా నాకు 1 గంట ఏమన్నా, నువ్వే 2 గంటలు వేసినావు అని చెప్పి చెప్తుండగా కూడా మళ్ళీ అరుస్తుంది. ఇమాన్యుల్కి అరుస్తుంది, అరుస్తుంది. ఈమెకి తినేటప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని చెప్పి కోపం వచ్చి అన్నం ఆడబెట్టేసి ఏడ్చుకుంటూ పోతుంది. టార్చర్ రా ఈమె రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు అలా టార్చర్ రా. పోయినసారి రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు కూడా టార్చర్ రా. చిన్న పోపు కోసం ఎంత చేసిందిరా పంచాయతీ. ఈమె రేషన్ మేనేజర్కి ఎందుకు పెట్టినరా, తీసేయండి రా ఆమె రేషన్ మేనేజర్ అంటే. తనుజ విన్నర్ అని చెప్పిన తర్వాత తనుజకి ఏదో ఒకటి చేయకపోతే బాగుండదని చెప్పి ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేసినప్పుడు ఈ ఇమాన్యుల్ కూడా విన్నర్ అంటే నువ్వేంది బోల్ తోవడానికి వచ్చినావు, బట్ట ఉతకడానికి వచ్చినావా? కొట్లాడాలి, గట్టిగా కొట్లాడాలి, ప్రతిసారి కామెడీ చేయడానికి కాదు అని చెప్పి ఆగిపోతాను నేను. తర్వాత శ్రీజ ఇక్కడ ఏదంతా చెప్తే తర్వాత తనుజ సంజన రైస్ అయిపోయింది కదా పంచాయతీ. ఈ ఇమాన్యుల్ బతిలాడతాడు, అమ్మ విడిచిపెట్టమంటే ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది. నాకు ఇట్లాంటిది ఏం లేదురా, ఎప్పుడు కూడా కాలేదురా. అరే నేను తినే టైంలో ఇలా మా సాంప్రదాయమే కాదురా తినే టైంలో లొల్లి పెట్టడం అనేది, నా ఫ్యామిలీలో నా ఇంట్లో ఇట్లా లేదురా, ఈ పద్ధతి లేదురా అని చెప్పి అంటే నువ్వు ఎక్కడికో పోకమ్మా, నువ్వు ఆగు సంజన గారు, మీరు ఆగండి, ఎక్కడికో పోకండి అని చెప్పి గారుకు వచ్చింది. ఎందుకురా ఆమెని రేషన్ మేనేజర్గా పెట్టినావు, అమ్మాయి తెలుసు కదరా ఎలాంటిదో, ఎలా చేస్తుందో, ఎప్పుడు పంచాయతీ రచ్చ అని చెప్పి అంటుంది. లిటరల్లీ ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటుంది. ఈమెకి ఇల్లు అంటే సంబరం, అంత ఇరిటేషన్ చేస్తుంటుంది. మళ్ళీ లాజికల్ పాయింట్లు ఉండే మన ఉంటే మశానం ఉంటుంది. ఇరిటేషన్ ఆమె ఇరిటేట్ అవుతుంది, ప్రతిదానికి ఇరిటేట్ అవుతుంది, జర్లు వారినట్టే చేస్తుంది ఆమె అంతా. రైట్. దువ్వాడ మాదిరి అక్క అండ్ డిమాండ్ పవన్కి చెప్తుంది అన్నట్టు ఏమని, వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పిర్రు, కాల్ చేసి చెప్పారు అంటే చెప్పు పవన్, ఏడుస్తూ వాళ్ళు చెప్పారంటే అది హెల్తీ బాండా, చెప్పు పవన్, నేను చెప్పకూడదా తప్ప అని అంటది. ఇంతవరకు సాగదీసుకోవడం ఎందుకు అని ఎంత చెప్తుంది. చెప్పినా కానీ ఇంకేంది అలిన్నరా. మళ్ళీ పోయి డిమాండ్ పవన్ రీతు దొబ్బయి కొట్లాట తిట్లాట పొట్లాట, నీతో మాట్లాడను అంటూ కట్ చేస్తే ఇంకొక అడ కనబడతారు, నీతో మాట్లాడను అంటూ కట్ చేస్తే ఇంకొక అడ కనబడతారు. అంటే అక్కడి దగ్గరనే గుర్తుపెట్టుకో రీతు, మాట్లాడద్దన్నావు కదా, నేను మాట్లాడను, కట్టు ఇంకొక ఆడ మళ్ళీ పంచాయతీ స్టార్ట్, జిజుమ్ మళ్ళీ గార్డెన్ ఏరియాలో పంచాయతీ స్టార్ట్, జిజుమ్. ఇదే పంచాయతీ ఏం పంచాయతీ, అక్కడ రాని పంచాయతీ, ఎక్కడ లేని పంచాయతీ, తొక్కలో పంచాయతీ, టార్చర్ పంచాయతీ. ఆ తర్వాత బయట మళ్ళీ వీళ్ళు జరంత ఫన్ చేసిరు, ఫన్ బాగానే ఉంది. తినేటప్పుడు వచ్చి ఈమె తినిపించింది కూడా, ఎవరు మేడం రీతు చౌదరి వచ్చి సార్కి తినిపించింది కూడా నైట్. అయితే అన్న బర్నీ అన్న ఈజ్ బ్యాక్ అగైన్, ఆలోకేనంటే ఆలోకే అని అన్నాడు. ఆ ఫన్ అయితే బాగానే ఉంది. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ కలిసి ఫన్ జనరేట్ చేసిన రీతు చౌదరితో గార్డెన్ ఏరియాలో అటు ఇటు తిప్పుకుంటూ ఉరికించుకుంటూ నవ్వించుకుంటూ ఆట ఆడారు, మళ్ళీ కలిసిపోయారు. అండ్ దివ్య నిఖిత గౌరవ్ వీళ్ళిద్దరూ రాత్రి పడుకునే ముందు అందరూ పడుకున్నారు అని అనుకుందాం, జల్దే పడుకున్నారు కదా అని అనుకున్నాం.
ఆ తర్వాత వాళ్ళు పడుకున్నాక కొద్దిసేపటికి లేచిరయ్యా దివ్యనికిత అండ్ అంటే వీళ్ళిద్దరు పడుకోలేదు, వాళ్ళు పడుకునేది చూపించారు మనకు చాలాసేపు, ఒక గంట సేపు అది చూపించిన తర్వాత మళ్ళీ వీళ్ళ ముచ్చట చూపించారు. గంటన్నర 45 నిమిషాల పైనే వీళ్ళిద్దరు డిస్కషన్ సీరియస్గా వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు, గిదే కాఫీ పంచాయతీ చాయ్ పంచాయతీ గురించి డిస్కషన్ కాంప్రమైజింగ్కి మాట్లాడుకున్నారు. ఓ గంట సేపు జరిగిందా ఏం ముచ్చట. సరే అదంతా చూసి మళ్ళీ మిడ్ నైట్ ముచ్చటలో చెప్తా. కానీ ఇది వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ ఒపీనియన్కి నా ఒపీనియన్ మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. లైక్ మర్చిపోవద్దు, హైప్ మర్చిపోవద్దు. అవి ఇస్తేనే మనం ముందడికి పోతాం. అండ్ 2 లక్షల మంది సబ్స్క్రైబర్కి ఫ్యామిలీ మెంబర్స్ మనకు కావాలి అని గట్టిగా ఉన్నది ఈ సీజన్లో కావాలి. ఒక 3,000 మంది ప్రజెంట్ కావాలి. ఈ వీడియోకి ఎంత లేదైనా ఒక 3,000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయరు అంతే. ప్లీజ్ ఫోన్ తీసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఏం కాదు, ఈ 3 నెలలు దాటితే నేను మళ్ళీ నీకు కనబడడం కూడా కనబడ, మళ్ళీ సంవత్సరం అయ్యేదాకా కనబడ. ఓకే, ఇంకా 50 రోజులు ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అటెన్గా మళ్ళీ సంవత్సరం దాకా మనం ప్రశాంతంగా వేరే ఛానల్ ఉంది మనకి పనికొచ్చే ముచ్చటని, అందులో కరెంట్ అఫైర్స్, రెగ్యులర్ న్యూస్ అట్లాంటి వీడియోస్ అన్నీ వస్తాయి, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి. హ్యాపీగా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ చూసుకోబోద్ది అక్కడికి వచ్చి చూడొచ్చు. ఈ ఛానల్ అయితే ఇంత ఉంటుంది. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోతున్న, ప్రతిసారి కూడా మీరే గుర్తుంచుకోండి, స్వాతి పికిల్స్ www.swatipickles.com. ఓకేనా, వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఉంటా, బాయ్, టేక్ కేర్, శుభరాత్రి. రేపొద్దున మళ్ళీ శుభోదయంతో కలుద్దాం. ఆఫ్కోర్స్ తెల్లందాకా దయ్యం లేక ఎప్పుడు కనబడుతూనే ఉంటాను అనుకో. రైట్, బాయ్, చెప్పా కేర్.